అమరావతిలో విస్తృతమైనటువంటి రోడ్ నెట్వర్క్ని డెవలప్ చేయడం పైన ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్టుగానే అమరావతి శివారు ప్రాంతాలను కనెక్ట్ చేయడం పైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అమరావతికి గేట్వే లాగా ఉండేటువంటి మంగళగిరి ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకి అనుసంధానించేటువంటి రహదారి వ్యవస్థ పైన ఇప్పుడు ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. మంగళగిరి తెనాలిని కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ ఇందులో మొదటి అంశంగా కాబోతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక డిజైన్ రూపొందించారు. కానీ దారిలో ఏర్పడినటువంటి ఆటంకాలు, అక్కడ కొన్ని సెంటిమెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా కబ్రస్థాన్ లాంటి ప్రదేశాలు కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ని దాదాపుగా ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ని తీసుకునేటువంటి సమస్యలు, ఎదురైనటువంటి సమస్యలు, వీటన్నిటి నేపథ్యంలో కొన్ని ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్ళి వీటన్నిటిని సెటిల్ చేస్తూ ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ రివిజన్ జరిగింది. ఆ రివిజన్ తర్వాత అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు ఆ రహదారి విస్తరణ పైన ఫోకస్ పెట్టారు. వాస్తవానికి మంగళగిరి అమరావతి రహదారి ఇటు ఒకసారి మనం ఇది చూస్తే కనుక ఈ రెండు ప్రాంతాలని కనెక్ట్ చేసేటువంటి ప్రాంతం, దుగ్గిరాల మీదుగా వెళ్ళేటువంటి రహదారి. ఇది మామూలు ఒక పల్లె గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన రహదారి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీన్ని ఒక 60 అడుగుల రహదారిగా విస్తరించడం ద్వారా రాకపోకలు సులువు అవుతాయి. ఇటు దాదాపుగా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థకు దీన్ని అనుసంధానించే అవకాశం ఒకటి. రెండవది ఏంటంటే అమరావతి ప్రాంతంలో రాబోతున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, వాటికి కనెక్ట్ చేసేటువంటి రేడియల్ రోడ్స్ కింద కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం ఈ ప్రణాళికని తయారు చేశారు. మొత్తం నిర్మాణానికి బ్రిడ్జ్ నిర్మాణం అంటే ఒక కాంటిలివర్ స్పాన్ బ్రిడ్జ్ తరహాలో అవసరమైన చోట ఐరన్ ఫ్రేముల ద్వారా నిర్మాణం చేస్తారు. ఈ నిర్మాణం చేయడం ద్వారా కింద ఆస్తులకి సంబంధించి ప్రైవేట్ ఆస్తుల సేకరణకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని మినహాయింపులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని మంత్రికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచనలు చేశారు. ఆ నిర్ణయం తీసుకోరు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మార్గ మధ్యంలో వచ్చేటువంటి ముస్లిం శ్మశాన వాటికని అవాయిడ్ చేస్తూ ఈ నిర్మాణ ప్రణాళికని డిజైన్ చేశారు. ఇందులో ఇంపాక్ట్ కబ్రిస్తాన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పారు. మొత్తం ప్రాజెక్టుకి 16.93 కోట్లు అంటే 16,93,00,000 రూపాయలు ఎక్స్పెండిచర్ కాబోతుంది. దీని మార్గంలో 105 స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలు, అందులో 17 నిర్మాణాలు పార్షియల్గా డ్యామేజ్ చేయాల్సి వస్తుంది. ఒక 28 నిర్మాణాలు పూర్తి స్థాయిలో తొలగించాల్సి వస్తుంది అనమాట. సో ఇది కాంటిలివర్ స్పాన్ బ్రిడ్జ్ తరహాలో చేయడం వలన, అంటే ఐరన్ ఫ్రేమ్స్ ఉపయోగించి నిర్మాణం చేయడం వలన ఈ స్పేస్ని సేవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పని అధికారులు చెప్తున్నారు. ఇక కాంపన్సేషన్ రూపంలో 12.5 కోట్ల రూపాయలు ఈ భవనాలు లేదా నిర్మాణాలు స్థలాలకు సంబంధించినటువంటి యజమానులకు ఇవ్వబోతున్నారు. మరొక 40 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ బాండ్స్, ఈ బాండ్స్ని కూడా వాళ్ళకి ఇష్యూ చేయబోతున్నారు. ఎప్పుడైనా అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ 1:4 అంటే 1:4 చొప్పున ఇచ్చే విధంగా ఈ టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. దాదాపుగా ఒక కన్క్లూజన్ వచ్చింది దీనికి. ఇక నిర్మాణ ప్రణాళికను కూడా డిజైన్ చేశారు అధికారులు. త్వరలోనే ఒక నిర్మాణాన్ని చేపట్టబోతే దానికి సంబంధించినటువంటి డిజైన్స్ని రూపొందించారు. అంటే గ్రౌండ్కి ఈ హైట్ రూపంలో ప్లాన్ చేస్తారనమాట. సో ఎలాంటి ఇబ్బంది రాకుండా, రాకపోకలకి ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండే విధంగా ఈ డిజైన్ రూపొందించారు. దీనిపైన ప్రాథమిక చర్చలు జరిగినాయి. త్వరలోనే ప్రభుత్వం ఇది క్లియరెన్స్ ఇవ్వబోతుంది. ఇస్తే కనుక ఈ ప్రాంతంలో తెనాలి మంగళగిరి ప్రాంతంలో మెయిన్ రోడ్ అవుతుంది. అంటే అది వస్తున్నటువంటి రూట్ కూడా ఒకసారి మనం చూస్తే ఈ రూట్ అంతా కూడా సిటీకి సంబంధించి, ఇది మంగళగిరి ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ సిటీ అనేది, నాలెడ్జ్ సిటీ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మంగళగిరి కోర్ ఏరియాని చూస్తే నవలూరు ఇవన్నీ ఇక్కడ చూడండి. ఎయిమ్స్కి సంబంధించి NH16 అంటే జాతీయ రహదారి, దాని పైనుంచి వెళ్ళేటువంటి వ్యవస్థ అనమాట ఇది. ఇప్పుడున్నటువంటి రహదారిని మరింత విస్తరించడానికి స్కోప్ ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో అంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇది చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది అమరావతికి సంబంధించి కోర్ క్యాపిటల్ ఏరియాకి. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే కనుక సర్వీస్ రోడ్లను కూడా కనెక్ట్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ రూపొందిస్తున్నారు. అతి త్వరలోనే దీని ఫైనల్ డిజైన్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.